గంగలో మునిగినంత మాత్రాన చేసిన పాపం పోతుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వమే. నువ్వు చేసిన పాపం కాశీకి పోయినా కడతేరదు. కర్మఫలము అనుభవించేదాకా నిన్ను వదిలి వెళ్ళదు. నువ్వైనా నేనైనా కర్మఫలం అనుభవించక తప్పదు. నీ విజయం ఎలా ఉండాలంటే సముద్రాన్ని వణికించే బడబానంలా ఉండాలి. కానీ అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండాలి. బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది. ఏదైనా సాధించాలి అంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి ఉండాలి. బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు. కృషి చేస్తే తప్పకుండా దొరుకుతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు. మనసు ఉండాలి కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయపడవచ్చు. ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ సొసైటీలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాలని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం. నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాల్లోనే జీవితం గడిచిపోవద్దు. సుఖదుఖాలు అనేవి రెండూ మన జీవితంలో భాగం. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు. గుర్తుంచుకో, ఎవరినైనా సరే 10 మందిలో మెచ్చుకో. అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు. 10 మందిలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకు.